నువ్వు ఇక్కడ కూడా రాలేదు. మన మనసే మనకు మార్గం చూపిస్తుంది. ఎవరి మనసు వాళ్ళకి వెళ్ళాలని నువ్వు మనసుకు ఒక్క మాట చెప్పేవాళ్ళైనా ఏ విధంగా వెళ్ళగలరు. ఏ విధంగా అర్థం వెళ్ళి వాళ్ళకి డిస్కనెక్ట్ పోయి అసలు కార్యాలను చేసే కూడా చిత్తమే. చిత్తం పెట్టి చెయ్యు, నీ చిత్తం పెట్టిననే ఏ లోకం ఉన్నది అంటారు పెద్దలు. టీ వేసేటప్పుడు చక్కెర వేసి ఉప్పు వేసినాం అనుకో, అదేలా ఇక్కడ మన చిత్తం పెట్టి ధ్యాస ఎట్టున్నది అది టేస్ట్ కూడా వేరే. అందుకనే మన ధ్యాస ఎట్టున్నది, లోకం ఎట్టున్నది అని అంటారు. మన చిత్తము ఒక్క దానిలో పెట్టాలి, ఒక్క లైన్లో పెడితేనే అది మంచిగా విజయం అయింది. అప్పుడు బుద్ధి గ్రాహాలుగా పనిచేస్తే అప్పుడు బుద్ధి కూడా పనిచేస్తుంది. చిత్తం ఒక దగ్గర పెడితే బుద్ధి కూడా లైన్లో పనిచేస్తుంది. నువ్వు చిత్తాన్ని పక్కన పెడితే బుద్ధి కూడా పక్కన ఉంటుంది. అదే చిత్తము మంచి చెడులను చేయించేది. చిత్తమే కనుక మనస్సు బుద్ధిని తన ఆధీనంలోకి తెచ్చినట్లయితే అదే చిత్తం చెడును వీడి మంచిని చేస్తుంది. అందులో నుండి మనం మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. సత్యాన్ని విడవకూడదు, అబద్ధము ఆడకూడదు. సత్యమే వదిలేది. సత్యమే నీకు కష్టాలు వచ్చినా కూడా మళ్ళీ అది నీకు జయం నేర్పిస్తుంది. దుఃఖంతో బాధపడకుండా దాన్ని ఒక పరీక్షగా భావించి ముందు ముందు మంచి జరగకపోవడానికి ఇది నాంది అనుకోవాలి. కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి ఎన్నో జీవితంలో. ఆ దుఃఖాలకి కష్టాలకి అక్కడికే ఆగిపోకు. నేనే భగవంతుడు నాకే ఈ కష్టాలు పెట్టిండు, ఎవరికీ లేవు, వాళ్ళందరూ మంచి ఉన్నారని అట్లా అనుకోకుండా అక్కడనే ఆగిపోకు. ముందు ముందు అవి మనకు రాబో రోజుల్లో మంచి జరుగుతుందని భావించుకొని సంతోషంగా అంటే దుఃఖపడకుండా ఉండు. మన మనసు దుఃఖపడితే ఆత్మ దుఃఖపడుతుందట, ఆత్మ దుఃఖిస్తుందట. మనం ఎక్కువ దుఃఖించదు. ఎప్పుడో ఒకసారి కానీ ఊరికే దాన్ని పట్టుకొని దుఃఖించదు. నేను ఇప్పటికీ ప్రతి ఒక్కరితో యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు మామగారు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలి అంటారు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యం ఉండాలి. సుఖం వచ్చినప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు ఇంకా ధైర్యం కాదు. భగవంతుడా నాకు ధైర్యాన్ని, శక్తిని దాటడానికి ఇంకా ప్రార్థించాలి. సత్యాన్ని ఆయుధంగా అధర్మాన్ని ఎదిరిస్తున్నాను. సత్యం అనేది బాబా ఆయుధాన్ని చేపట్టి అధర్మాన్ని ఎదిరిస్తున్నాడు. అనుకుంటాగా సత్యమే మహాత్ముల యొక్క పత్రము. ఆ సత్యాన్ని పట్టుకొని నడుస్తారు. మనిషి ధైర్యాన్ని